పునఃస్వాగతం. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. తెలంగాణలో సమ్మిళిత పారిశ్రామిక వృద్ధికి రోడ్ మ్యాప్ అనే అంశంపై హైదరాబాద్ తెలంగాణ పారిశ్రామిక వాణిజ్య మండలి ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. ఉపాధి కల్పన కోసం పరిశ్రమల విస్తరణ జరగాలన్నారు. నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంఎస్ఎంఈ చిన్నతర అదేవిధంగా మధ్యమ పరిశ్రమలకు అన్ని రకాలుగా ప్రోత్సాహన ఉండాలి అనేటటువంటి ఆలోచన ఉన్నది. భారతదేశం ఈరోజు ప్రపంచంలో 4వ స్థానంలో ఈరోజు ఉన్నది. ఆర్థికంగా ఇంకా ముందుకు ఎదగాలి. ముందు ఎదగాలంటే మన పారిశ్రామికలు ఎదగాలి, ఇండస్ట్రీస్ పెరగాలి. ఆ ఇండస్ట్రీస్ గ్రోత్ కోసము చిన్న ఇండస్ట్రీస్ కానీ, మీడియం ఇండస్ట్రీ కానీ, స్మాల్ ఇండస్ట్రీ కానీ వీటి కోసం ప్రభుత్వం అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చింది, చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. దీంట్లో స్టాండప్ ఇండియా అనే దీంట్లో మహిళలకు, దళితులకు, వెనకబడిన వాళ్ళకు కూడా పారిశ్రామికాలన్నీ కూడా మొదలుపెట్టేటటువంటిగా అవకాశం కలిగిస్తుంది, బ్యాంకు లోన్లో సెక్యూరిటీస్ లేకుండా. కాబట్టి ఈరోజు భారతదేశము అన్ని రంగాల్లో ముందుకు పోతుంది, పారిశ్రామిక రంగాల్లో కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచనతో ఎంఎస్ఎంఈ